రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజని హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య జయంతిగా మనందరం జరుపుకుంటాం అని మనందరికీ తెలుసు. సూర్య జయంతిని ఎందుకు జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి అనే కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంకేమైనా విషయాలు తెలిస్తే కూడా కామెంట్ చేసి తెలియని విషయాల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ పండుగ గురించి చెప్పాలంటే మాఘమాసం శుక్లపక్షం 7వ రోజు అంటే సప్తమి తిథి రోజు జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన రథంపై 7 గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడని పండితులు చెబుతారు. ఈ రోజు నుంచి చలికాలం ముగిసి వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి సూర్యుడు ముందుకు కదలడం మొదలు పెడతాడు. అంటే ఆగిపోయిన మన జీవితాలు కూడా మళ్ళీ కదలాలి అన్న అర్థం అన్నమాట. అలా మళ్ళీ ముందుకు మన ప్రయాణం మొదలు పెట్టే శక్తిని ఇచ్చేది ఆ సూర్య భగవానుడు. ఆ రోజు ఏ సమయంలో చేయాలి అనే డౌట్ రావచ్చు మీకు. రథసప్తమి సూర్యారాధన సమయం హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘ శుక్ల సప్తమి తిథి 2026 జనవరి 25వ తేదీన తెల్లవారుజామున 12:39 ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు జనవరి 25వ తేదీన రాత్రి 11:10 ముగిసిపోతుంది. కాబట్టి ఉదయం తిథి ప్రకారం రథసప్తమి పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఇక రథసప్తమి రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం 5:26 నుంచి 7:13 వరకు మంచి సమయం అని చెప్తున్నారు పండితులు.